లంకెపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాలను ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు స్కూల్ హెచ్ఎం గారికి మరియు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ ప్రజలకు ఒక రక్షణ కవచంగా భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 284 మంది సభ్యులతో నిరంతరం శ్రమించి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకి వెళ్ళా ఒక లిఖిత పూర్వక గొప్ప రాజ్యాంగంగా భారతదేశ ప్రజలకు రక్షణ కవచంగా అందించడం జరిగింది. ఇట్టి రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు సమానమైన హక్కులతో పాటు బాధ్యతలు కూడా అందించడం జరిగింది. దేశ ప్రజలు హక్కులను వినియోగించుకొని బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందువల్లనే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందలేకపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతదేశంలో నేటికి అభివృద్ధి జరగకపోవడానికి కారణం భారత రాజ్యాంగంపై దేశ ప్రజలకు అవగాహన లేకపోవడం. భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ దేశ ప్రజల కోసం మహనీయులు నిరంతరం శ్రమించి అందించినప్పటికీ ప్రజలకు వాటిపై పూర్తి అవగాహన లేనందువల్లనే నేటికి అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అదే దేశ ప్రజలకు భారత రాజ్యాంగంపై అవగాహన ఉండి ఈ ఆర్టికల్ మా గురించి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, మరి రాజ్యాంగ పరిషత్ కమిటీ సభ్యులందరూ ఇంతటి హక్కులు కల్పించిన